హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేస్ ది బెస్ట్ ఛానల్లో మీరు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వీడియోస్. ఈ వీడియోలో మనం టేస్టీ అండ్ హెల్దీ చల్ల పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ఒక 1 కప్ సగ్గుబియ్యం, 1/2 కప్ పచ్చిశనగపప్పు 3 to 4 hours ముందు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 2 cups పుల్ల పెరుగు వేసుకోవాలి. పుల్ల పెరుగు అయితేనే చాలా రుచిగా ఉంటుంది. పుల్ల పెరుగు లేకపోతే మామూలు పెరుగులో ఒక నిమ్మ చెక్క పిండుకోండి. తర్వాత ఇందులో మనం నానపెట్టుకొని నీళ్లు తీసేసిన సగ్గుబియ్యం వేసుకోవాలి. సగ్గుబియ్యం చక్కగా ఉబ్బి ఇలా పొడి పొడిలాడుతూ రావాలి, వాటిని వేసుకోవాలి. తర్వాత ఇందులో మనం నానపెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. క్రంచీగా చక్కగా వేగిన తర్వాత చాలా బాగుంటుంది, కాబట్టి స్కిప్ చేయకుండా వేసుకోండి. తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అండ్ అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్ టైంలో ఎంత బాగుంటాయంటే అసలు చెప్పనక్కర్లేదండి, అంత రుచిగా ఉంటాయి. పైగా హెల్దీ కూడా. 4 తిని అయితే అసలు ఎవరు ఆపరు, 10 తిన్నా కూడా ఇంకా చాలదు అన్నట్టే ఉంటుంది. తర్వాత ఇందులో మనం ఒక 2 cups బియ్యం పిండి వేసుకోవాలి. తింటుంటే తినాలనిపించేటట్టుగా ఉండే ఈ స్నాక్ చాలా హెల్దీ అండి, కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు శనగపిండితో ఈవినింగ్ స్నాక్స్ చేసుకోండి. శనగపిండి వద్దు, గ్యాస్ ఫామ్ అవుతుంది, శనగపిండి అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. అన్ని ఇంట్లో ఉన్న ఐటమ్సే కాబట్టి మనం హ్యాపీగా ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడైనా సరే జస్ట్ మనకి పుల్ల పెరుగు ఉండి సగ్గుబియ్యం నానబెట్టుకుంటే సరిపోతుంది. మనం కలుపుకునేటప్పుడు మరీ ఫోర్స్గా కలుపుకుంటే సగ్గుబియ్యం మ్యాష్ అయిపోతాయి, కాబట్టి కలుపుకునేటప్పుడు కొంచెం నిదానంగా కలుపుకోవాలి. అండ్ అలాగే వాటర్ అసలు కొంచెం కూడా వేసుకోకుండా కలుపుకోండి. అవసరపడితే ఒక 2-3 స్పూన్లు వేసుకోండి అంతే. తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవడానికి పెట్టుకున్నాము. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం కలుపుకున్న ఈ పిండిని చిన్న ముద్దలుగా తీసుకొని పునుగుల్లాగా వేసుకోవడమే. ఇవి పెద్ద సైజులో వేసుకోకూడదు, కాలవు తొందరగా, ఒక్కోసారి లోపల పచ్చిగానే ఉండిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చల్ల పునుగులు అనేవి చిన్నవి. ఈ విషయం మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. చల్ల పునుగులు ఎప్పుడు చిన్న సైజులోనే వేసుకోవాలి. చక్కగా మీడియం సైజులో వేడి నూనెలో వేసుకొని కాచుకోవాలి. నూనె తక్కువ కాపున్నప్పుడు వేసుకోకూడదు, చక్కగా బాగా కాగినప్పుడు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఆహా అద్భుతంగా ఉంటాయి నోరూరించే రుచికరమైన చల్ల పునుగులు. సగ్గుబియ్యం చక్కగా వేగి మెత్తపడి ఇలా ఉబ్బి కనిపించి ఎంతో రుచిగా ఉంటాయి. అండ్ అలాగే శనగపప్పు కూడా చక్కగా వేగి ఎంత క్రంచీగా ఉంటాయో, చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ చల్ల పునుగులు అనేవి. చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలి. పిండి మీరు మరీ లూజ్గా కలుపుకుంటే గనక నూనె ఎక్కువ పీల్చేస్తాయి, కాబట్టి నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దు. మరీ పిండి ఎక్కువ వేసేసుకున్నా కూడా క్రంచీనెస్ రావు, ఈ మెత్తదనం రాదు. బియ్యం పిండి, పెరుగు అన్నీ కూడా సరి సమానంగా ఉండి చక్కగా ఒక్కసారే కలుపుకోవాలి. ఇది ఎక్కువైంది అది తక్కువైంది అనుకొని మళ్ళీ యాడ్ చేస్తే క్రంచీనెస్ రాదు, అండ్ అలాగే ఆ టేస్ట్ కూడా రాదు, సాఫ్ట్నెస్ కూడా ఉండదు. కాబట్టి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి. నీళ్లు అస్సలు వేసుకోవద్దు. అవసరమైతే మహా అయితే ఒక 3-4 స్పూన్లు తప్ప ఎక్కువ వాటర్ అవసరపడదు. ఆల్రెడీ మనకి సగ్గుబియ్యం నానబెట్టాము, అందులో నీరు ఉంటుంది, పెరుగులో నీరు, కాబట్టి అన్నీ సరిపోతాయి. అండ్ అలాగే కలుపుకునేటప్పుడు కూడా ఫోర్స్ పెట్టి కాకుండా లైట్గా కలుపుకుంటే మనకి సగ్గుబియ్యం బ్రేక్ అవ్వకుండా చక్కగా వేగి మనకి పకోడీలు రెడీ అయిన తర్వాత పకోడీల మీద అలా తెల్లగా చక్కగా వేగి కనిపిస్తుంటే చాలా బాగుంటుంది. తినేటప్పుడు కూడా కరకరలాడుతూ బాగుంటుంది. చూసారా, పైన ఎంత క్రిస్పీగా ఉంది, లోపల ఎంత సాఫ్ట్గా ఉంది. సో ఇలా ప్రిపేర్ చేసుకుంటే అసలు ఒక్క నిమిషంలోనే మీరు చేసి పెట్టిన ప్లేట్లో అన్నీ అయిపోతాయి, అదైతే నా గ్యారంటీ. కాబట్టి మీరు కూడా ఈ చల్ల పునుగులు ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫేస్ ది బెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫేస్ ది బెస్ట్ ఛానల్లో మీరు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వీడియోస్ చూడొచ్చు. అవేంటంటే